మన ఎన్ఎస్జీ కమాండోస్ కావచ్చు, అలాగే మన భద్రతా దళాల పవర్ మనకు తెలియంది కాదు. ప్రపంచ దేశాల ఆల్రెడీ ముక్కున వేలేసుకుని చూస్తూ ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో అంటే మొన్నటికి మొన్న పాకిస్తాన్పై ప్రతిదాడి కావచ్చు. ఎస్, అగో చూస్తున్నాం. ఎస్, వ్లాదిమిర్ పుతిన్ రష్యన్ అధ్యక్షుడు ఆ ఫ్లైట్ దిగుతున్నారు. ప్రోటోకాల్ని సైతం పట్టించుకోకుండా ప్రధాని మోడీ ఆయన స్వాగతం పలకనున్నారు పుతిన్కి. మనం ఆ విజువల్స్ రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ చూస్తున్నాం. ఎస్, రెడ్ కార్పెట్ మీద అడుగుపెట్టారు వ్లాదిమిర్ పుతిన్. ఆయన వడివడిగా నడుచుకుంటూ కూడా ప్రధాని మోడీ వద్దకు వస్తున్నారు. ఎస్, చూడొచ్చు, ఒక అద్భుతమైనటువంటి కలయిక. ద్వైపాక్షిక సంబంధాల విషయంలో కావచ్చు, అలాగే ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు ప్రధాని మోడీ అండ్ రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. కొన్ని కీలకమైనటువంటి చాలా ఆత్మీయమైన కబుర్లు చెప్పుకుంటూ కూడా వారు నడిచి వస్తున్నారు. వారికి చుట్టూ కూడా భద్రతా బలగాలు ఉన్నాయి. ఆయన ప్రతి ఒక్కరిని పరిచయం చేస్తున్నారు. ఇండియాకు సంబంధించిన ద గ్రేట్ ఇండియాకు సంబంధించినటువంటి మొత్తం అధికారులు కావచ్చు, రక్షణ వ్యవస్థకి కీలకమైన వ్యక్తులు, అలాగే అత్యద్భుతమైన వ్యూహాలు రచించడంలో దిట్టలైనటువంటి వాళ్ళందరినీ కూడా పరిచయం చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు. అలాగే రష్యన్ ఎంబసీకి సంబంధించినటువంటి కీలకమైన అధికారులు కూడా అక్కడ ఉన్నారు. అండ్ 5 అంచెల భద్రత నడుమ వ్లాదిమిర్ పుతిన్ ఇండియాలో అడుగుపెట్టారు. ఢిల్లీ పాలెం విమానాశ్రయం మొత్తం రష్యన్స్తో నిండిపోయింది. చూడొచ్చు, వారి భద్రతా బలగాలు కావచ్చు, మరోవైపు ఎన్ఎస్జీ కమాండోస్ కావచ్చు, వీళ్ళంతా కూడా అత్యంత భద్రతా వలయం మధ్య వ్లాదిమిర్ పుతిన్తో ప్రధాని మోడీ ఘన స్వాగతం పలికారు. ఈవెన్ ఇఫ్ దేశ ప్రధానిగా కూడా ఉండి ప్రధాని మోడీ ఆయన ప్రోటోకాల్ సైతం పట్టించుకోకుండా ఒక ఆత్మీయ అలింగనంతో చిరునవ్వుతో ఘన స్వాగతం పలికారు రెడ్ కార్పెట్పై వ్లాదిమిర్ పుతిన్కి. మోరోవర్ ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న విషయం. ఎస్, వెల్కమ్ పుతిన్ అన్నారు ప్రధాని మోడీ. రెడ్ కార్పెట్పై ఆయనకు ఘన స్వాగతం పలికారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి. ప్రోటోకాల్ సైతం పక్కన పెట్టి ఆయన ఆలింగనం చేసుకుని చిరునవ్వుతో ఆ రష్యా అధినేతకు భారతదేశాధినేత కోర్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘన స్వాగతం పలికారు. ఇరువురు కూడా మాట్లాడుకుంటూ చాలా చిరునవ్వులు చిందిస్తూ కూడా తమ యొక్క ఆత్మీయతతో బయటికి నడుచుకుంటూ వచ్చి, అలాగే అక్కడ ఉన్నటువంటి భద్రతాధికారులు కావచ్చు, అలాగే అక్కడ ఉన్న కీలకమైన వ్యక్తులందరినీ పరిచయం చేస్తూ సాగారు. అలాగే ఆయనకు ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. రెడ్ కార్పెట్పై ఆయనకు ఘన స్వాగతం పలికిన అనంతరం ఇరువురు దేశాధినేతలు కూడా ఒక హై సెక్యూర్డ్ జోన్లో, అంటే అత్యద్భుతమైన అత్యాధునికమైన ఒక సెక్యూర్డ్ కారులో కూడా వాళ్ళు ఎక్కువ కూర్చున్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఆ వాహనం కూడా అత్యంత కట్టుదిట్టమైన భద్రత చూస్తూ ఉన్నాం. చుట్టూ కూడా ఎన్ఎస్జీ కమాండోస్ కావచ్చు, రష్యన్ భద్రతా దళాలు కావచ్చు, వాళ్ళంతా కూడా నిశితంగా అణువణువు పరిశీలిస్తూ కూడా ఫాలో అవుతూ ఉన్నారు. ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్ వద్ద ఆల్రెడీ పుతిన్కి స్వాగతం పలకడానికి పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఎంతో ఘనంగా ఇండియా గురించి తెలియజెప్పే, భారత్ యొక్క గొప్పతనం గురించి తెలియజెప్పే, భారత్ ఆతిథ్యం అంటే ఎలా ఉంటుందో ప్రధాని మోడీ వ్లాదిమిర్ పుతిన్కి పూర్తి స్థాయిలో చూపించారు. అండ్ ప్రస్తుతానికి ఆయన కాన్వాయ్ కదిలి వెళుతూ ఉంది. ఇప్పుడు వారు
ప్రధాని మోడీ ఇచ్చేటువంటి ఒక ప్రైవేట్ విందు కార్యక్రమంలో పాల్గొంటారు. తదనంతరం